మొన్నే ఇరాను ఇజ్రాయెల్కి చెందినటువంటి దక్షిణ ఉత్తర ప్రాంతాల మీద దాడులు చేసి భారీగానే నష్టపరిచింది. ఇప్పుడు మళ్ళీ 100 కేజీల భారీ పేలుడు ఎక్స్ప్లోజివ్ తోటి అయితే దాడి చేసింది. 3 భవనాలు అక్కడికక్కడే కూలిపోయాయి, 6గురు చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు. ఇప్పుడు జనాలు అటు ఇటు పరుగులు తీస్తున్నారు. ఈ దాడి చాలా పెద్దదే ఇజ్రాయెల్కి. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా దెబ్బ కొడుతుందన్నది ఇక వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇరాన్ అంత దెబ్బ కొట్టినప్పుడు ఇజ్రాయెల్ ఎలా ఉంటుంది? ఇజ్రాయెల్ మామూలుగానే మామూలుగా చిన్న దెబ్బ తింటేనే అది అవతల అగాధాన్ని సృష్టించేస్తుంది. మరి ఇక్కడ అగాధమే ఇరాన్ సృష్టిస్తే ఇప్పుడు ఇరాన్లో ఎలాంటి అలజడి సృష్టిస్తుందో అర్థం కాదు. ఆ విధంగా ఇప్పుడు ప్లాన్ చేస్తుంది. ఇజ్రాయెల్ మామూలుగా ఉండదు. మొన్న తిన్న దెబ్బకే ఇంకా ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు పూర్తిగా మొస్తఫా ఖమేనీని లేపేసి కొత్తగా ఇంకెవరినైనా నియమించడానికి అమెరికా ఇచ్చినటువంటి ఆర్డర్ని అలా ఉంచింది. కాబట్టి ఇప్పుడు ఎంతవరకు ఇరాన్ దాడులు చేస్తుందో చేసుకోవచ్చు. తర్వాత మాత్రం గట్టిగానే ఇచ్చేస్తుంది. ఇక్కడ ఇరాన్ని మనం ఏమనలేము, ఇజ్రాయెల్ ఏమనలేము. ఈ యొక్క యుద్ధాన్ని చూస్తూ ఊరుకోవడం తప్ప మనం దేని వైపు నిల్చోలేనటువంటి పరిస్థితి.